హే ఫ్రెండ్స్, ఎప్పుడు నుండో ఈ వీడియో చేయాలి అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకు అని చెప్పి నిజంగా పిచ్చ ఓపికతో అయితే వెయిట్ చేశా. కానీ ట్విట్టర్లో కొంతమంది లుచ్చగాళ్ళు ఉండొచ్చు, కొంతమంది లంజా కొడుకులు ఉండొచ్చు. ఏది పడితే అది వాగుతున్నారు, ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్తో ఆగిపోతే నేనేమనుకోను, ఫేస్బుక్ దాకా వచ్చేసింది, యూట్యూబ్ దాకా కూడా వచ్చేసింది. ఒకసారి చూడండి, డార్క్ సైడ్ ఆఫ్ ప్రభాస్ అంట. అరే ఎన్ని వేల కోట్లు దోసుకుండు ప్రభాసు. మీ అంత దింగిందా నన్ను ఒంగోబెట్టి నాకు అర్థం కావట్లా. ఎందుకు డార్క్ సైడ్ ఆఫ్ ప్రభాస్ అంట, ప్రభాస్ ఎక్స్పోజ్డ్ అంట, ప్రభాస్కి సిగ్గు లేదంట. ఏ విధమైనటువంటి థంబ్నెయిల్స్, ఏ విధమైనటువంటి చూసిన తర్వాత నిజంగా నాకైతే చాలా బాధగా అనిపించింది. ఆ లంజా కొడుకులకి అందరికీ కూడా నేనైతే నా స్టైల్లో ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ప్రభాస్ని ఎందుకు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటే పెహల్గామ్లో అటాక్ జరిగింది. నిజంగా దానికి చాలా బాధపడుతున్నాం మనం. ప్రతి హీరో రియాక్ట్ అయ్యిండు, కానీ ప్రభాస్ రియాక్ట్ కాలేదు. కానీ ప్రభాస్ చూసుకున్నట్లయితే నాగ్ అశ్విన్ ఫోటో అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ పెహల్గామ్ మీద ఒక రకమైనటువంటి స్టోరీ కూడా పెట్టలేదు. ఎక్కడ నిద్రపోతుండో ప్రభాస్ అని చెప్పి చాలామంది అయితే నాకు ట్యాగ్ చేయటం, నన్ను అడగటం, రీల్స్ పంపటం, ట్విట్టర్లో ట్రోల్ చేయడం, ఫేస్బుక్లో కామెంట్లు చేయడం నేనైతే చూసాను అనమాట. వాటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా ట్రోల్ చేస్తున్నారు, హిమాన్వి ఉందన్నమాట. తను చూసుకున్నట్లయితే ఫౌజీలో హీరోయిన్, తను పాకిస్తానీ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయిని ఎందుకు నీ సినిమాలో పెట్టుకున్నావు? నీ రికమెండేషన్ లేనిదే ఆ హను తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెట్టుకుంటా, నీకు ఈ భూమి మీద హీరోయిన్లే కరువైనట్టు వెళ్ళి ఆ పాకిస్తాన్ పోరిని ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పి మళ్ళీ ప్రభాస్ను ట్రోల్ చేయటం, మళ్ళీ ప్రభాస్ను టార్గెట్ చేయటం. సో పెహల్గామ్ దాని మీద రియాక్ట్ కాలేదని ఒకటే, ఈ ఇమానీని ఎందుకు పెట్టుకున్నావు అని ఒకటే, ఇంకొంతమంది అనరాని మాటలైతే అంటున్నారు. నాకు వాటన్నిటికి కూడా చాలా బాధగా అనిపించింది అనమాట. పెహల్గామ్ మీద ప్రభాస్ రియాక్ట్ కాలేదు అని చెప్పి చాలామంది కుక్కలు మురుగుతున్నారు కదా. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ప్రభాస్కి ట్విట్టర్ అకౌంట్ ఉందా, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉందా? ఒకసారి వెళ్ళి చెక్ చేయండి రా. లుచ్చాగా మాట్లాడుతున్నారు కానీ ప్రభాస్ అసలు పట్టించుకోడు, సోషల్ మీడియా అనేది పట్టించుకోడు. తను హ్యాండిల్ చేసేది ఆయన ఇన్స్టాగ్రామ్ ఒకటే. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా తన పర్సనల్ ఫొటోస్ అయినా దానికి సంబంధించినటువంటి ఏవి కంటావు అది కూడా లీడ్ చేసేది పిఆర్ టీమే. అది కూడా తనతో పనిచేసినటువంటి డైరెక్టర్లైనా, తనతో పనిచేసేటటువంటి ఇదైనా ఎవరైనా ఇదైతే ఆ పిఆర్ టీమే చేస్తారు. అది ప్రభాస్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారా లేదా అనేటటువంటి కూడా తెలియదు. మ్యాక్సిమం ఇప్పుడు రియాక్ట్ అయినటువంటి రామ్ చరణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, ఎన్టీఆర్ అయినా, యష్ అయినా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా అందరూ కూడా రియాక్ట్ అయింది ట్విట్టర్లో. ప్రభాస్కి ట్విట్టర్లే లేని ఎలా రియాక్ట్ అవుతుర్రా అంటే మీ ఉద్దేశం ఏంది? రియాక్ట్ అయితేనే దేశభక్తి ఉన్నట్టు. రియాక్ట్ అయ్యే రెండు ఇమోజీ, కన్నీటి చుక్కల ఇమోజీ పెట్టి కొద్దిగా సాడ్ పెడితే అయిపోద్దా? అరే నా కొడకలారా, ఇప్పుడు యూట్యూబ్ మీద చాలా మంది వీడియోలు చేశారు. ఏజూడ్ అనేటటువంటి ఒకడు ఉన్నాడు. ఆడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా వీడియోలు చేసిండు. ఒక వీడియోకి అయితే 20 లక్షల వ్యూస్ వచ్చాయి, ఒక వీడియోకి 10 లక్షలు వచ్చాయి, ఇంకో వీడియోకి లక్షల వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఈ కంటెంట్ మీద తను అటు ఇటుగా ఒక 5-6 లక్షలు సంపాదించుకుంటూ, ఆ 5-6 లక్షల్లో ఇప్పుడు పెహల్గామ్లో ఎవడైనా చచ్చిపోయారు. పాపం చాలామంది చచ్చిపోయారు, చాలామంది గాయపడ్డారు. వాళ్ళకి ఒక్క రూపాయినా ఆయన ఇస్తాడా? ఈడు ఏంటంటే స్వలాభం. ఇప్పుడు నేనైనా ఎవడైనా కానీ యూట్యూబ్లో వీడియో చేస్తానంటే వాడి రెమ్యునరేషన్ వాడికి రావాలి, వాడి డబ్బులు వాడికి రావాలి, ఆ డబ్బులు జనరేట్ కావాలి. ఈ విధంగా నన్ను అడిగితే యూట్యూబ్లో వీడియోలు ఆ కంటెంట్ మీద ఫ్రీక్వెంట్గా చేస్తున్నారంటే శవాల మీద చెల్లరేరుకున్నట్టే. నేను అలైక్యం మీద ఫ్రీక్వెంట్ వీడియోలు చేసినప్పుడు ఏంది బ్రో అంటే వాళ్ళు పొగరు ఉంది, వాళ్ళ పొగరు దించాలని చెప్పి వీడియోలు చేస్తే దాని ద్వారా నాకు డబ్బులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పెహల్గామ్ మీదైనా, ఈ యొక్క చచ్చిపోయిన వాళ్ళ మీద వీడియో చేస్తున్నారంటే దానికి కారణం ఏంది? ఆ శవాల మీద పడ్డటువంటి రూపాయి ఏరుకొని తినాలని చెప్పి ఈ న్యూస్ ఛానల్స్ అయినా, ఈ యూట్యూబర్లు అయినా వీళ్ళంతా కూడా ఒక కుర్తికి ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎవడైనా ఒక రూపాయి ఎత్తడా? ఏజూడ్ బ్రదర్, నువ్వు చూసుకున్నట్లయితే చాలా వీడియోలు చేసినావు, ఒక 5 లక్షలు సంపాదించుకుంటుంటావు, కనీసం 1 లక్ష, కనీసం ఒక 10 ఏళ్ళు. ఈ పెహల్గామ్లో చాలా మంది చచ్చిపోయారు కదా, వాళ్ళకి నువ్వు సెండ్ చేస్తావని అడగండి. చెయ్యడం ఎందుకు చేస్తారు? అంతా కూడా కమర్షియల్ అయిపోయారు. అలా కమర్షియల్గా ఆలోచించినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే 100కి 100 కాదు 200% ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వరదలు వచ్చినాయి. ఆ టైంలో తెలంగాణకి 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 2 కోట్లు ఎవడిచ్చిండ్రా? ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళ అమ్మ ముగ్గులు ఏమన్నా ఇచ్చారా? ప్రభాస్ ఇచ్చిండు. ఎవడైనా ఇచ్చిండు అప్పుడు 2 కోట్లు? మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ పాండమిక్ టైం, కరోనా టైంలో ప్రభాస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 కోట్లు డొనేట్ చేసిండు. ఏ యాక్టర్ ఇచ్చిండు 3 కోట్లు? ఏం అవసరం, తనే ఇచ్చిందనమాట. కేరళ ఫ్లడ్స్ అప్పుడు 2 కోట్లు ఇచ్చిండు. ఏదైనా చిన్న సమస్య ఉందంటే చాలు తనంతు ఎమ్మటే విరాళం ప్రకటించేది ప్రభాస్. ఎప్పుడు రియాక్ట్ అయ్యిండు, అప్పుడు 1000 కోట్లు దానం చేసిండు. అదంతా ఒక్క దెబ్బకు పోయింది. పెహల్గామ్ మీద రియాక్ట్ అవ్వలేదని, తనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, తను ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటుండు. మరి తన పిఆర్ టీం యా నిద్రపోతుందో తెలియదు. దానివల్ల ఒక స్టోరీ పెడితే ఇక భయంకరమైనటువంటి దేశభక్తి ఉన్నట్ట, అసలు స్టోరీ పెట్టకపోతే భక్తి లేనట్ట అనేటటువంటిది ఒకసారి ట్రోల్ చేసేవాళ్ళు, ఒకసారి డార్క్ సైడ్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పి చాలామంది ట్విట్టర్లో అయినా, ఫేస్బుక్లో అయినా మీమ్స్ చేస్తున్నారు కదా. ఆ లుచ్చాగాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలన్నమాట. సరే, మీరు రియాక్ట్ అయ్యారు, మీరు రియాక్ట్ కావటం వల్ల, మీరు ట్వీట్ చేయడం వల్ల ఏమన్నా ఉరిగిందా? ఆ టెర్రరిస్టులను ఏమన్నా చంపారా? చంపింది ఏం లేదు. ఇప్పుడు ప్రభాస్ అన్న రియాక్ట్ కాకపోవడం వల్ల ఏమన్నా తగ్గిందా? మన ఆర్మీ జవాన్లు వెళ్ళారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు,
వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత అవసరమైతే ప్రభాస్ డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి విరాళం ప్రకటిస్తారనమాట. అవసరమైతే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి మెంటాలిటీ ప్రభాస్దే. అలాంటి ప్రభాస్ని పట్టుకొని జస్ట్ దీని మీద రియాక్ట్ కాలేదు, దీని మీద ఏ విధమైనటువంటి పోస్ట్ పెట్టలేదు, ఎక్కడ బిజీగా ఉండమని చెప్పి కామెంట్లు చేయడం, ట్రోల్ చేయడం ముమ్మాటికి తప్పనమాట. అండ్ ఇమాని తను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేసింది, చూసుకున్నట్లయితే చనిపోయిన వాళ్ళ మీద నాకు సానుభూతి ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది. తెలుగులో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఎవరు కూడా రియాక్ట్ అవ్వాల. కానీ ఆ అమ్మాయి ఒక్కటే రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి మా నాన్నగారు పాకిస్తానీ, ఓకే క్లియర్ కానొస్తూనే ఉంది, కానీ మేము ఎప్పుడో వలస వచ్చేసాం, నాకు రాక ఒక మూవీ ఆఫర్ వచ్చింది అని చెప్పి తనే తెలియజేసింది. హీరోయిన్ని ప్రభాస్ సెలెక్ట్ చేసుకుంటాడు. నిజంగా ప్రభాస్కి హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటాడు అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి సినిమాలో అనుష్కనే ఉండేది. ఎందుకంటే అనుష్కకి ప్రభాస్కి ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అనేటటువంటిది మనకు తెలుసు. సో హీరోయిన్ గురించి ట్రోల్ చేయటం, రియాక్ట్ కావట్లేదని ట్రోల్ చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ట్రోల్ చేసే నా కొడుకులు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇది ఎక్కడితో అయిపోవాలా? ఇప్పుడే మొదలైంది ఈ వీడియో. గాడు అండ్ ఒక లంజా కొడుకు ఏ విధంగా ప్రభాస్ గురించి మాట్లాడుతున్నా వినండి. ఇది విన్న తర్వాత నిజంగా నాకు బాధగా అనిపించింది. వాడు నిప్పు నాగరాజ్ అంట. ఏం మాట్లాడుతున్నా వినండి ఒక్కసారి. పెద్ద ఫ్యాన్ ఇండియా హీరోని అని చెప్పుకునే ప్రభాస్ అన్నయ్య మాత్రం అస్సలు స్పందించలేదు. ఒరే నిన్ను గుర్రాలు ఎక్క లంజా కొడక, ఏ రోజు కూడా ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవాలా. అలా చెప్పుకునే వాళ్ళు వేరుంటారు. ఒకసారి వెళ్ళి చూడు, ఏ రోజైనా సరే ప్రభాస్ ట్యాగ్స్ పెట్టుకుంటా, ఆయన తలుచుకుంటే రెబల్ స్టార్ కాదు, ఆయనకంటూ ఒక ట్యాగే పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఏ రోజు కూడా ఆయన నోటి నుండి ప్యాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవాలి. ఆయన నోటి నుండి ఆయన చెప్పుకోవాలి, మనం ఇచ్చినటువంటి బిరుదు. ఎందుకంటే ఈ ముక్కి మూలిగి ఏడే మూలుగుతుంటే మన దేశపై అక్కడ కూర్చోబెట్టిండు. ఆయన కానంట పెద్ద ఫ్యాన్ ఇండియా స్టార్. ఇప్పుడు నీ చెవిలో చెప్పిండా నీ అనకూడదు అన్నమాట. కానీ బాధగా అనిపిస్తుంది అనమాట. ఇన్నోసెంట్ ప్రభాస్ స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడు, ఇలాంటి కుక్క మీద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నేను చాలు. అందరూ ఆ దుర్ఘటన పట్ల సంఘీభావం తెలియజేస్తూ ఉంటే మన ప్రభాస్ అన్నయ్య మాత్రం ఇలా తన కల్కి డైరెక్టర్ నాగి అన్నయ్యకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పి ఆనందంలో పరవశిస్తూ తరించాడనమాట. ఒరే నిజంగా రా, నువ్వు మనిషికే పుట్టినవారా లుచ్చాగా? మన నాగ్ అశ్విన్ బర్త్డే ఎప్పుడు? 23వ తారీఖు. దీని మీద న్యూస్ ఎప్పుడు మొదలైంది? ఎగ్జాక్ట్లీ 24వ తారీఖు సోషల్ మీడియాలో దీని గురించి హల్చల్ అయితే మొదలైంది. 25వ తారీఖు వచ్చింది. 26వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. కానీ నాగ్ అశ్విన్ బర్త్డే జరిగింది 23వ తారీఖు. 23వ తారీఖు మార్నింగ్ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి న్యూసే లేదు. ఈ బేసిక్ సెన్స్ లేకుండా ఈ సుల్లిగాడు ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లా. ఎంత మాత్రం బాధ్యతాయుత చర్య కాదు. నువ్వేం బాధ్యతతో నువ్వేం పీకినవురా? వీడేందంటే ఫ్రెండ్స్, వీడు ఒక వర్గానికి ఫ్యాన్ అనమాట. వాళ్ళ గురించి డబ్బా కొడతాడు. వేరే వాళ్ళు ఏదైనా చేసినా కానీ అసలు ఎంత తీసేస్తాడు, ఎంత ట్రోల్ చేస్తాడు. ఏంటంటే ట్రేడ్ వర్గ పండితులు అంటాడు. వద్దులే కాదు. ఇక ఇప్పుడు దీనికి తోడు ఇంకో కాంట్రవర్సీ ప్రభాస్ అన్నయ్యని చుట్టుకుంది. తన తదుపరి చిత్రమైన ఫౌజీ సినిమాలో ఇంకెవరూ దొరకనట్టు ఒక పాకిస్తానీ పాపని హీరోయిన్ గా పెట్టుకున్న విషయం మనకు ఆయన పెట్టుకోవాలా, డైరెక్టర్ పెట్టారు. ఇంకెవరు దొరకదు. ఆమె దగ్గర టాలెంట్ ఉంది. నీలాగా యూట్యూబ్లో లంగా వీడియోలు చేసేది కదా అమ్మాయి, టాలెంటెడ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయినా డ్యాన్స్ మంచిగా చేస్తుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికిద్ది, యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. పాకిస్తానీ అని చెప్పి ఇవ్వాల తెలిసిందే. సరేలే, యూట్యూబ్ రీల్స్ లో బాగా ఫేమస్ అవడం వల్ల తమ సినిమాకి ప్లస్ చేస్తున్నారు అందరూ. ఇక ఇంకో పక్క ఫ్యాన్ ఇండియా ప్రభాస్ ఇప్పటి వరకు ఇష్యూ పైన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సరి కదా, నీలాంటి లుచ్చాగాడైతే పోస్ట్ పెడతారు, నీలాంటి లుచ్చాగాడైతే శవాల మీద చిల్లరేడుకోవడానికి రియాక్ట్ అవుతారు. కానీ ప్రభాస్ అన్న తలుచుకుంటే ఇందులో గాయపడ్డ వాళ్ళకి డబ్బులు ప్రకటిస్తారు. అవసరమైతే తలా ₹1 కోటి కూడా ఇస్తాడు. అది ఆయన మెంటాలిటీ. కాకపోతే ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండడు, ఆయనకి వేరే ఇది ఉంటుంది అనమాట. నాకే టైం పట్టింది యూట్యూబ్లో వీడియోలు చేసేటటువంటి నాకే రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఎంత ఖాళీగా ఉన్నా నీకు ఎంత టైం పట్టింది వీడియో చేయడానికి? మరి ప్రభాస్కి టైం పడతారా? ఏం వాగుతున్నారా? కడుపుకి అన్నమా పియ్యా? సినిమాలో నటిస్తున్న పాకిస్తానీ హీరోయిన్ పైన వస్తున్న అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఆమె చేత ఒక ఫేక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పించింది చిత్ర బృందం. నేను బాబా ఫేక్ ఎక్స్ప్లెనేషన్ చిత్ర బృందం ఇప్పించిందంట. అనురాగుపుడి ప్రొడ్యూసర్ ప్రభాస్ ఒకసారి కొమ్మక్కయ్యే నీ మీద ఈ విధంగా అలిగేషన్ వస్తున్నాయి అమ్మాయి, నేను ఈ విధంగా తీసే అంటున్నారు, నువ్వు ఒక ఫేస్ అలిగేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేస్తుంటే ఈ లుచ్చాగాడు అదే టైంలో బాత్రూమ్లు కడుగుతుండే అక్కడ. లేదంటే ఎవరైనా ఏరిగింది ఎత్తుకొని తింటున్నట్టుంది. ఈ విధంగా ఇని మాట్లాడినట్టు మాట్లాడుతుంటా. వీడి దిక్కుమాల కాదు, నేను ఒక ఇండియన్ని అనేది ఆమె పెట్టిన ఆ ఫేక్ పోస్ట్ సారాంశం. కానీ గతంలో ఆమె స్వయంగా పెట్టిన ఇలాంటి అనేక పోస్టులకు ఎవరు సమాధానం చెప్తారో మరి. పాకిస్తానీ కాదు అని చెప్పి ఆమె చెప్పుకోలేదు. ఆమె ఏమన్నదంటే మా నాన్న పాకిస్తాన్ అయి ఉండొచ్చు కానీ మా అమ్మ ఇండియా అని చెప్పి తనే చెప్పింది అనమాట. సో తనైతే వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ టాపిక్ గురించి తను సారీ కూడా చెప్పింది. తను ఇది కూడా చేసింది, అది అందరూ కూడా మర్చిపోయారు. కానీ లుచ్చగాడు దాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అయితే ముమ్మాటికి తప్పు. ప్రభాస్ గురించి చాలా తక్కువ మాట్లాడుతుండవు. అదేనే కాదు, ఇప్పుడు హానెస్టీగా చెప్తాను, వీడు పక్కా మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనమాట. ఈ నా కొడుకు ప్రభాస్ తిట్టినాను, నేను వెళ్ళి మెగా ఫ్యామిలీ
ఫ్యామిలీని తిట్టలేను, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్న అభిమానమే, రామ్ చరణ్ అంటే ఇంకా అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానమే. సో వీడికి మనకి తేడా ఉండాలన్నమాట. సో ఈ ఎవడైనా మెగా ఫ్యామిలీ గురించి ముందు మెగా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, మెగా ఫ్యామిలీని అందరూ హేట్ చేస్తున్నారంటే ఇలాంటి లుచ్చాగాలే కారణం. ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఫ్లాప్ సినిమా అయినా సరే లేపుతారనమాట, అది ఇది అని అంటారు. అక్కడ ఆ హీరోని లేపడానికి ఇక్కడ వేరే హీరోని తగ్గించి మాట్లాడతారు. దీనివల్ల మెగా ఫ్యామిలీకే బ్యాడ్ నేమ్. ఇలాంటి వాడిని మీరు ఎంకరేజ్ చేశారనుకోండి నిజంగా మన పోయి మనం తోకున్నట్టే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ముమ్మాటికి తప్పు. ఇలా వాగటం 100% కరెక్ట్ కాదు. నువ్వు దీనికి అనుభవిస్తావు రే, నువ్వు ఫేస్ చూపించవు, ఎక్కడో మూలలో కూర్చొని ఏది పడితే అది వాగుతూ, అందువల్ల నువ్వు ఇంకా బతికిపోతున్నారు. లేకుంటే ఎప్పుడో నేను నిలువుని చేసి ఉప్పు కారం చదివారు అలా లుచ్చగాల. నిప్పు నాగరాజు వాడి వీడియో లింక్ కింద వెళ్ళండి, వీలైనంత వరకు రిపోర్ట్ అయితే కొట్టండి, దెబ్బకు వీడియోలు వేసుకోవాలి. ఇదైతే నేనైతే మిమ్మల్ని కోరుకునేది అనమాట. చాలా బాధగా అనిపించింది, అందుకే ఈ వీడియో అనమాట. తర్వాత మన అలేఖ్య పాప కూడా ఇదో మాట్లాడుతుంది, దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.